అందరికీ నమస్కారం. గుండె జబ్బులు మనకి దరిచేరకుండా ఉండడానికి, రక్తనాళాలు మూసిపోవడం, లేదా హార్ట్ పంపింగ్ సరిగా లేకపోవడం, హార్ట్ వీక్నెస్, ఇలాంటి ఏమైనా సరే గుండెకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనకి అసలు ఎందుకు పూర్వం ఎందుకు అవి వచ్చి కాదంటే, మనం ఒక టీ కాచుకునే వాళ్ళం. మనం 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం వరకు ఆ టీ తాగాం, ఒక 50 ఏళ్ళ వరకు. ఇది తంగేడు పూల టీ. తంగేడు పూలు, తెల్లమద్ది, సుగంధి పాల. తంగేడు పూలు 50 గ్రాములు, సుగంధి పాల 50 గ్రాములు, తెల్లమద్ది 100 గ్రాములు పొడి చేసుకుని టీ పొడిలాగా ఒక కప్పు నీళ్ళేసి, ఒక పావు చెంచా పొడేసి అరకప్పు మరగబెట్టి, ఇందులో పాలు వేసి అంతనాయి ఆ వడపోసుకుని కషాయానికి ఒక కొంచెం నిమ్మరసం, కొద్దిగా బెల్లం, ఒక అర చెంచా బెల్లం, ఒక అర చెంచా నిమ్మరసం కలిపేసి టీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే గుండెకి బలం, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అంటే బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని అన్నింటినీ తీసేసి క్లీన్ చేసేస్తుంది అనమాట. ఆ కొవ్వులంటన్నింటినీ తీసేస్తుంది. అలాగే తెల్లమద్ది ఏం చేస్తుంది, గుండెకి బలాన్ని చేకూరుస్తుంది, గుండె కండరాలకి కవాటాలని బలపరుస్తుంది అనమాట. సుగంధి పాలు ఏం చేస్తుంది, ఆ బ్లడ్లో ఇదంతా ఏదైతే కలెక్ట్ అయిందో వేస్ట్ అంతటిని ప్యూరిఫై చేసి బయటికి గెంటేస్తుంది, యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. అలా ఈ మూడు కలయిక వల్ల గుండెకి సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో, వాల్స్ బ్లాక్ కానీ, హార్ట్ వీక్నెస్ కానీ, లేదా హార్ట్ పంపింగ్ కానీ, అంటే వాళ్ళు ఈ టీ తాగారంటే విత్ ఇన్ డేస్లోనే హార్ట్ పంపింగ్ పెరిగిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. జనరల్గా కూడా ఈ టీ తాగారనుకోండి ఎప్పటికీ గుండె జబ్బులు రావు.